దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు ప్రాణాలను ఎక్కువ ప్రేమించామంటే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. శరీరాన్ని ఎక్కువ ప్రేమించామంటే దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఆహారాన్ని ఎక్కువ ప్రేమిస్తే దానికి ప్రాధాన్యత ఇస్తాం. అందుకే ఎక్కడికి వెళ్ళినా తిండి గురించే మాట్లాడతామండి. వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యం గురించి మాట్లాడతాం. దానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆ తిండిని లెక్క చేయమండి. ఆఖరికి అక్కడ కూరలో కారం ఎక్కువైపోయినా, కూరలో ఉప్పు లేకపోయినా మాకు అనవసరం. మాకు వాక్యం దొరికింది ఆనందిస్తాడండి. ఒకవేళ ఆ తిండిని ప్రేమిస్తే ఈరోజు చప్పగా ఉంది, ఈరోజు పుల్లగా ఉంది, ఈరోజు మసాలా లేదు, ఈరోజు కూర లేదు, ఈరోజు ముక్కలు లేవు, దీని గురించే గోల. తినండి. మనం దేన్ని ప్రేమిస్తామో దానికి ప్రాధాన్యత ఇస్తామండి. క్లాస్ పెట్టుకున్నాం, బంధువులు వచ్చారు, బంధువులు ప్రేమిస్తే బంధువులకు ప్రాధాన్యత ఇస్తామండి. దేవుణ్ణి ప్రేమిస్తే క్లాసుకు ప్రాధాన్యత ఇస్తామండి. ఆరాధన సమయంలో ఎవరో వచ్చారు, వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆరాధన మానేస్తాం. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆరాధన ప్రాముఖ్యత ఇస్తామండి, దానికి ప్రాధాన్యత ఇస్తామండి. అంతేనండి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దానికి ప్రాధాన్యత.